భారతదేశంలోని అత్యంత శక్తివంతమైన ప్రభావవంతమైన సంస్థలలో ఒకదాని కథ మీరు అనుకున్నట్లుగా లేదని నేను మీకు చెబితే దాని మూలాలు దాని భావజాలం మరియు అది అధికారంలోకి వచ్చిన మార్గం ఒక శతాబ్దం నాటి వలసవాద వ్యూహంతో రూపుదిద్దుకుందని మీకు తెలిస్తే ఈరోజు మనం కేవలం చరిత్రను చూడటం లేదు, మనం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అంటే ఆర్ఎస్ఎస్ యొక్క శక్తివంతమైన విమర్శనాత్మక విశ్లేషణను పరిశీలిస్తున్నాము. విశ్లేషకుడు పి. ప్రసాద్ యొక్క వివరణాత్మక రచనల ఆధారంగా మనం 100 సంవత్సరాల వివాదాస్పద చరిత్ర, సంచలనాత్మక ఆరోపణలు మరియు రాజకీయ చతురత గుండా ప్రయాణించబోతున్నాము. కాబట్టి సిద్ధంగా ఉండండి. ఇది ఆర్ఎస్ఎస్ కథ, మీరు బహుశా ఎన్నడూ విని ఉండని విధంగా. సంవత్సరం 1925. భారతదేశం స్వాతంత్ర్యకాంక్షతో రగిలిపోతోంది. ఈ ఉద్విగ్న వాతావరణంలో 2 చాలా భిన్నమైన సంస్థలు పుట్టాయి. ఒకటి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మరొకటి నాగ్పూర్లో స్థాపించబడిన ఆర్ఎస్ఎస్. ఈ విశ్లేషణ ప్రకారం ఆర్ఎస్ఎస్ కేవలం భారత జాతీయవాదం నుండి పుట్టినది కాదు, ఇది ఒక ప్రణాళికాబద్ధమైన బ్రిటిష్ వ్యూహం యొక్క ఫలితం. రచయిత వాదన ప్రకారం మొదట్లో సంఘ సంస్కరణలకు మద్దతు ఇచ్చిన బ్రిటిష్ వారు ఆ తర్వాత తమ వ్యూహాలను మార్చుకున్నారు. భారతదేశంపై పట్టు నిలుపుకోవాలంటే భారత సమాజంలోని విభజనలను మరింత పెంచాలని వారు గ్రహించారు. వారి కొత్త వ్యూహం విభజించి పాలించు. వారు మత, సామాజిక ఆధారిత సంస్థలను ప్రోత్సహించడం ప్రారంభించారు. ముస్లిం లీగ్, హిందూ మహాసభ మరియు ఈ విశ్లేషణ ప్రకారం ఆర్ఎస్ఎస్ కూడా ఈ విధానం యొక్క లబ్ధిదారులే. కాంగ్రెస్ నేతృత్వంలోని లౌకిక స్వాతంత్ర్య ఉద్యమాన్ని బలహీనపరిచే అంతర్గత విభేదాలను సృష్టించడమే వారి లక్ష్యం. కాని ఒక భావజాలం లేకుండా ఏ సంస్థ నిలవదు. మరి ఆర్ఎస్ఎస్ తన ప్రధాన విశ్వాసాలను ఎక్కడి నుండి పొందింది? ఈ విశ్లేషణ దాని తాత్విక పునాదును నిర్మించిన 3 కీలక వ్యక్తుల వైపు వేలెత్తి చూపుతోంది. మొదట బంకిం చంద్ర చటర్జీ. ఆయన నవల ఆనందమఠం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యతిరేకంగా జరిగిన ఒక రైతు, సన్యాసుల తిరుగుబాటు చరిత్రను వక్రీకరించి దానిని ముస్లింలకు వ్యతిరేకంగా హిందువుల పోరాటంగా చిత్రించిందని అంటారు. మత జాతీయవాదానికి ఇదే మొదటి బీజమని రచయిత అంటారు. తర్వాత స్వామి వివేకానంద. ఆయన ప్రపంచవ్యాప్తంగా గౌరవించబడినప్పటికీ ఈ విశ్లేషణ ప్రకారం ఆయన లక్ష్యం పురాతన హిందూ గ్రంథాలను ఆధునిక యుగానికి అనుగుణంగా తిరిగి రాయడం, తద్వారా హిందూ గుర్తింపునకు కొత్త ఊపిరి పోసి దానిని ఒక జాతీయవాద శక్తిగా మలచడం. కాని ఈ విశ్లేషణ ప్రకారం అత్యంత కీలకమైన రూపశిల్పి వి.డి. సావర్కర్. రచయిత ఒక సంచలనకరమైన ఆరోపణ చేశారు. సావర్కర్ యొక్క మూల గ్రంథం హిందుత్వ, హిందువు ఎవరు ఆయన జైలులో ఉన్నప్పుడు వ్రాయబడింది. ఇది ఒక స్వతంత్ర రచన కాదని, తన్ను బంధించిన బ్రిటిష్ వారి ప్రభావంతో హిందువులు మరియు ముస్లింల మధ్య శాశ్వతమైన విభేదాలను సృష్టించేందుకు ప్రత్యేకంగా రూపొందించబడిన ఒక తత్వమని ఈ విశ్లేషణ ఆరోపిస్తోంది. ఈ హిందుత్వ భావజాలమే ఆర్ఎస్ఎస్కు ఆత్మగా మారింది. 1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆర్ఎస్ఎస్ తన చీకటి అధ్యాయాన్ని ఎదుర్కొంది. మహాత్మాగాంధీని హిందూ మహాసభతో బలంగా సంబంధాలున్న నాథూరాం గాడ్సే హత్య చేసిన తర్వాత ఆర్ఎస్ఎస్పై నిషేధం విధించబడింది. అది దేశం నుండి వెలియబడింది మరియు తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. మరి అది ఎలా బతికి, ఎలా ఎదిగింది? ఈ విశ్లేషణ ప్రకారం ఆర్ఎస్ఎస్ జాతీయ సంక్షోభాలను తనకు అనుకూలంగా మార్చుకోవడంలో ఆరితేరింది. చైనా మరియు పాకిస్తాన్తో యుద్ధాలు దానికి దేశభక్తిగల జాతీయవాద చిత్రాణను అందించడానికి అనుమతించాయి. 1960లో గోరక్షణ ఉద్యమం భారీ స్థాయిలో హిందూ మతపరమైన మనోభావాలను సమీకరించడానికి సహాయం చేసింది. మరియు విచిత్రంగా 1975లో ఎమర్జెన్సీ, ఆ సమయంలో ఆర్ఎస్ఎస్ మళ్లీ నిషేధించబడినప్పటికీ దానికి ఒక వరంగా మారింది. ఇతర ప్రతిపక్ష పార్టీలతో కలిసి నిలడుడ్డం ద్వారా అది ఒక నూతన స్థాయి రాజకీయ చట్టబద్ధతను పొందింది మరియు గాంధీ హత్య నుండి వచ్చిన కళంకాన్ని కొంతమరకు తుడుచుకుంది. ఈ ప్రయాణం ఆర్ఎస్ఎస్ యొక్క రాజకీయ విభాగమైన జనసంఘ్ 1977లో అధికారంలోకి వచ్చిన జనతా పార్టీలో విలీనం కావడంతో ముగిసింది. మొదటిసారిగా ఆర్ఎస్ఎస్ కేంద్ర ప్రభుత్వంలో భాగమైంది. 1980లో
ఆర్ఎస్ఎస్ రాజకీయ విభాగం భారతీయ జనతా పార్టీ అంటే బీజేపీగా పునర్జన్మనెత్తింది. మొదట్లో అది మితవాద గాంధేయ సోషలిజం విధానాన్ని అవలంబించింది. కాని అది ఫలించలేదు. ఆ తరువాత భారతదేశ స్వరూపాన్నే మార్చేసే ఒక అద్భుతమైన ఎత్తుగడ వచ్చింది: రామజన్మభూమి ఉద్యమం. ఎల్కే అద్వానీ నేతృత్వంలోని బీజేపీ అయోధ్యలోని బాబ్రీ మసీదు స్థలంలో రామమందిరం నిర్మించడానికి దేశవ్యాప్తంగా యాత్రను ఆరంభించింది. ఈ ఒక్క అంశం హిందూ జనాభాలో ఒక పెద్ద విభాగాన్ని ఉత్తేజపరిచింది. ఈ ఉద్యమం డిసెంబర్ 6, 1992న బాబ్రీ మసీదు కూల్చివేసతో విషాదకరమైన ముగింపును చేరుకుంది. ఇది దేశవ్యాప్తంగా అల్లర్లకు దారితీసినప్పటికీ ఈ విశ్లేషణ ప్రకారం ఇదే ఆర్ఎస్ఎస్ యొక్క అతిపెద్ద విజయం. అది ఒక మతపరమైన చిహ్నాన్ని ఉపయోగించి ఒక భారీ మత ఓటు బ్యాంకును ఏకీకరించడంలో విజయం సాధించింది. బీజేపీని ఒక చిన్న పార్టీగా, జాతీయ శక్తిగా మార్చేసింది. ఇక్కడే ఈ విశ్లేషణ అత్యంత సంచలనకర, వివాదాస్పద మలుపు తీసుకుంటోంది. రచయిత ఆరోపణ ప్రకారం ఆధునిక భారతదేశంలో ఒక డీప్ స్టేట్ అంటే ప్రభుత్వ నిఘా భద్రతా ఏజెన్సీలలోని శక్తివంతమైన వ్యక్తుల రహస్య నెట్వర్క్ ఉన్నది అని ఆరోపించబడింది. ఈ ఆరోపణ దిగ్భ్రాంతికరంగా ఉంది. ఈ డీప్ స్టేట్ ఆర్ఎస్ఎస్తో కలిసి మరియు సిఐఏ వంటి విదేశీ ఏజెన్సీల మద్దతుతో భారతదేశంలో ఉగ్రవాద దాడులను స్వయంగా సృష్టిస్తుందని ఆరోపించబడింది. రచయిత మాలేగాం, సంజోతా ఎక్స్ప్రెస్ మరియు మక్కా మసీదు పేలుళ్ల సంఘటనలను ఉదాహరణగా చూపారు. ఈ దాడులు హిందూ తీవ్రవాద గ్రూపులచే చేయబడ్డాయని, కాని వ్యూహాత్మకంగా ఇస్లామికు ఉగ్రవాదులపై నిందలు వేయబడ్డాయని వాదిస్తున్నారు. ఎందుకు? నిరంతరం భయాన్ని సృష్టించడం, ముస్లిం సమాజాన్ని రాక్షసులుగా చూపించడం మరియు తమ్మను రక్షించేందుకు బీజేపీ నేతృత్వంలోని బలమైన జాతీయవాద ప్రభుత్వం అవసరమని మెజారిటీ ప్రజలను నమ్మించడం. ఇది భయం, మోసం ద్వారా దేశాన్ని నియంత్రించడానికి రూపొందించిన ఒక భయంకరమైన కుట్ర అని ఈ ఆరోపణ. కాబట్టి దీని నుండి మనం ఏమి గ్రహించాలి? బ్రిటిష్ వారు నాటిన ఒక బీజం నుండి జైనులో రూపొందించబడిన ఒక భావజాలం వరకు, భారత ముఖచిత్రాన్నే మార్చేసే ఒక రాజకీయ వ్యూహం, మరియు చివరకు ఒక భయంకరమైన డీప్ స్టేట్ కుట్ర ఆరోపణల వరకు. పి. ప్రసాద్ యొక్క ఈ విశ్లేషణ ఆర్ఎస్ఎస్ యొక్క చిత్రాన్ని అత్యంత విమర్శనాత్మక, వివాదాస్పదంగా చూపిస్తోంది. ఇది వ్యూహాత్మక కుటిలాత్మకలు, మతపరమైన ధృవీకరణ మరియు అధికారం కోసం నిరంతర అన్వేషణ యొక్క కథనాన్ని అందిస్తోంది. అయితే ఇది 1 శతాబ్దం నాటి చరిత్రకు సంబంధించిన ఒక శక్తివంతమైన వ్యాఖ్యానం మాత్రమే. ఆర్ఎస్ఎస్ మరియు దాని లక్షలాది మద్దతుదారులు దీనికి భిన్నమైన కథను చెబుతారు. అది దేశసేవ, సాంస్కృతిక పరిరక్షణ మరియు నిస్వార్థ దేశభక్తి యొక్క కథ. నిజమైన చర్చ ఇప్పుడే మొదలవుతుంది. మీ ఆలోచనలు ఏమిటి? మీ స్వంత పరిశోధన చేయండి, ప్రతిదాన్ని ప్రశ్నించండి, మరియు మీరు ఏమనుకుంటున్నారో క్రింద కామెంట్స్లో మాకు తెలపండి. చూసినందుకు ధన్యవాదాలు. ఈ లోతైన విశ్లేషణ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.